హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఇది క్లాస్ 5. ఈ క్లాస్ 5లో మీకు వాటర్ మిలన్ పీసెస్ని ముక్కల్ని ఎలా చేయాలి బ్యూటిఫుల్గా, నేచురల్గా, రియల్గా, ఇది కూడా ఇందులో వాటర్ ఎఫెక్ట్ అంటే అక్రిలిక్ పెయింటింగ్ని వాటర్ కలర్ లాగా యూజ్ చేయాలి. సో ఈ టెక్నిక్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జనరల్గా పెయింటింగ్ అనగానే మామూలుగా కలర్ అప్లై చేసేస్తూ ఉంటారు. అయితే ఇది వాటర్ కలర్ టెక్నిక్. అక్రిలిక్ పెయింటింగ్ని చాలా రకరకాలుగా యూజ్ చేయొచ్చు. అందులో ఒక పార్ట్ ఇది వాటర్ కలర్ టెక్నిక్. అంటే వాటర్ కలర్స్ని ఎలా అయితే యూజ్ చేస్తామో అలా మనం అక్రిలిక్ పెయింటింగ్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను వాటర్ మిలన్ పీసెస్ని 2 పీసులను తీసుకున్నాను. సో ఈ 2 ముక్కల్ని మనం బ్యూటిఫుల్గా కలరింగ్ చేద్దాం. అయితే బిఫోర్ మన స్కెచ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో స్కెచ్ అయితే వేసుకున్నాం. స్కెచ్ వేసుకున్న దాన్ని వాటర్ కలర్ టెక్నిక్ అన్నాను కాబట్టి ఫస్ట్ మనం స్కెచ్ని లైట్ చేసుకోవాలి. లైట్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది అప్లై చేయాలి. ఫస్ట్ ఒక్కొక్క పీస్కి అప్లై చేయాలి. ఒక పీస్ కంప్లీట్ అయిన తర్వాత రెండో పీస్కి వెళదాం. సో నేను ఇక్కడ బ్రష్ తోటి వాటర్ని అప్లై చేసి కలర్ తీసుకున్నాను. చూడండి, కలర్ అలా పెట్టగానే ఎలా స్ప్రెడ్ అవుతుందో, సో అలా స్ప్రెడ్ అయిన కలరే మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, రియల్గా కనిపిస్తుంది. సో ఇది వాటర్ కలర్ టెక్నిక్ అంటారు. వాటర్ కలర్స్లో ఈ టెక్నిక్ని యూజ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే దీన్ని వెట్ అండ్ టెక్నిక్ అంటారు. ఇది అక్రిలిక్ పెయింటింగ్ యూజ్ చేసి చేయొచ్చు. అసలు అక్రిలిక్ పెయింటింగ్ అనేది అన్ని మీడియంస్ కన్నా టాప్ రేంజ్లో ప్రజెంట్ ఉంది. సో దీనిని కానీ నేర్చుకుంటే అద్భుతమైన మీరు బొమ్మలు గీయగలుగుతారు, కలరింగ్ చేయగలుగుతారు, పెయింటింగ్ చేయగలుగుతారు. సో చాలామందికి ఏంటంటే ఏదో పెయింటింగ్ చేస్తాము ఇదే పెయింటింగ్ అని అనుకుంటారు, స్కెచింగ్ చేస్తాం అది స్కెచింగ్ అనుకుంటారు. కానీ నేర్చుకుంటూ వెళితే చాలా సబ్జెక్ట్ ఉంటుంది. సో చూడండి, నేను ఫస్ట్ దానికి వేశాను, అది డ్రై అవుతుంది. ఇప్పుడు సెకండ్ దాన్ని అప్లై చేస్తున్నాను. ఏమి లేదు, దీనికి మీరు వేసిన బొమ్మ పైన ఫస్ట్ వాటర్ని అప్లై చేయాలి. అంటే ఎంత ప్లేస్ ఉందో ఆ ప్లేస్కే అప్లై చేయాలి. తర్వాత దాన్ని కలర్ని లూజ్గా తీసుకొని జస్ట్ బ్రష్ అలా పెట్టేస్తే చాలు, అది ఆటోమేటిక్గా మనకి స్ప్రెడ్ అయిపోతుంది. ఇక వాటర్ మిలన్కి కింద ఎల్లో అండ్ గ్రీన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో నేచురల్గా మనం చూస్తే అలాగే ఉంటుంది. మీరు కూడా ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆర్టిస్ట్కి బాగా పరిశీలన దృష్టి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అబ్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్ పీపుల్ అయితే జస్ట్ కోసుకొని తినేస్తారు, కానీ ఆర్టిస్ట్ అలా కాదు. ఒక కట్ చేసిన పీస్ ఎలా ఉంటుంది, సో దాని కలర్ ఎలా ఉంటుంది, దాని కలర్స్ మీడియంస్ ఎలా ఉంటాయి, న్యాచురల్గా ఎలా ఉంటుంది, ఇంత డెప్త్గా ఆలోచిస్తారు. సో అప్పుడే మీరు ప్రతిదీ క్యాచ్ చేయగలుగుతారు. సో చూడండి, నేను బ్యూటిఫుల్గా ఫస్ట్ ఎల్లో అండ్ గ్రీన్, నెక్స్ట్ కింద మనకి బేస్ అనేది కొంచెం డార్క్ ఉంటుంది కాబట్టి కొంచెం డార్క్ కలరు అప్లై చేశాను నేను. సో ఇలా బ్యూటిఫుల్గా మనం చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి పీసెస్ రెడీ అయినాయి. సో పీసెస్ రెడీ అయినాయి, చూడడానికి చాలా బాగున్నాయి. కానీ ఇంకా దీన్ని డెవలప్ చేయొచ్చు, ఇంకా దీన్ని అందంగా అలంకరణ కూడా చేయొచ్చు. సో అదే ఆర్ట్కి ఎండ్ అంటూ ఉండదు. ఎంత చేసినా దాంట్లో ఏదోటి కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా చేయాలి. ఫైనల్గా మనం ఓకే ఇది సరిపోతుందని చెప్పి వదిలేస్తాం. చూడండి, నేను కొంచెం లైట్ టు డార్క్ అయినాయి కాబట్టి ఆ లైట్ టు డార్క్ని నేను ఇప్పుడు కవర్ చేస్తున్నాను. ఎందుకంటే డార్క్ అయినాయి అలాగే లైట్ అయినాయి, 2 అయినాయి. వాటిని మనకి ఎక్కడైతే హైలైట్స్ కావాలి, ఎక్కడైతే డల్ కావాలి, ఎక్కడైతే మనకి ఫ్రెష్నెస్ అనేది చూపించాలని సో వైట్ తీసుకొని నేను కొంచెం దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. బిఫోర్ చేసిన కలర్ కూడా వదిలేయచ్చు, అది కూడా చాలా బాగుంది. కానీ రియల్గా ఉండాలి కదా. సో ఆ రియాలిటీ అనేది మనం చూపించగలగాలి. అప్పుడే ఆ పీసెస్ కూడా రియల్గా కనిపిస్తాయి. సో ఇలా కలర్ అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి దీనిపైన సీడ్స్ అనేవి ఉంటాయి. సో ఆ సీడ్స్ కూడా అప్లై చేయాలి. ఆ సీడ్స్ బ్లాక్లో ఉంటాయి, కొంచెం బ్రౌన్ ఉంటుంది. సో వాటిని కూడా రియలిస్టిక్గానే చూపించాలి. సో వాటిని ఎక్కడో మనం అక్కడక్కడ ఆ పీసెస్లో కొన్ని చోట్ల కొంచెం బ్లాక్ అప్లై చేసి, డైరెక్ట్ బ్లాక్ ఇది
నెక్స్ట్ దీనిపైన ఇమీడియట్లీ బ్రౌన్ తీసుకొని బ్రౌన్ అప్లై చేయాలి. అలాగే అది 3Dలా కనిపించగాలి కాబట్టి దాని పక్కనే మనం స్ప్రెడ్ చేయాలి అంటే బ్రౌన్ కలర్ని అప్లై చేయాలి. సో బ్రౌన్ కలర్ అప్లై చేసి జస్ట్ అలా వదిలేస్తే అది స్ప్రెడ్ అయిపోయి డార్క్ అవుతుంది మనకి. సో అలా డార్క్ అయిన దానిపైన మనం కొంచెం టైం తీసుకొని వైట్ తీసుకొని హైలైట్ చేయాలి. అప్పుడే ఎప్పుడైతే హైలైట్ చేస్తామో అవి రియల్గా మనకి సీడ్స్ విత్తనాలు కనిపిస్తాయి. చూడండి వైట్ అప్లై చేస్తున్నాను నేను. సో అలా అప్లై చేయగానే రియలిస్టిక్గా కనిపిస్తాయి. ఏదైనా మీరు చిన్న ఐటెం కూడా చాలా బ్యూటిఫుల్గా చేయడానికి ట్రై చేయండి. అది రియల్గా వచ్చే వరకు ట్రై చేయండి. అప్పుడే మీరు నెక్స్ట్ లెవెల్లో మీరు ఏం చేసినా కూడా అది ఒకేసారి బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా ట్రై చేయండి, నేర్చుకోండి. నేర్చుకుంటే చాలా మీరు పెయింటింగ్ చేయగలుగుతారు. ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో ఇది వీడియోని మొత్తం వరకు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది, నేర్చుకోగలుగుతారు, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇలా మీరు ఇంకా ప్రొఫెషనల్గా నేర్చుకోవాలంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో స్క్రోల్ అవుతున్న నంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.